ఇది ఎక్కడికి వెళ్తుంది? అది చండాల శబ్దాన్ని ప్రయోగించి అందరూ అన్టచబుల్స్ అని చెప్పారు. నిన్న 4 రోజుల క్రితం ఒక పాస్టరు మోటార్ సైకిల్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయిపోయాడు. తెల్లవారుజామున ఫాగ్లో వెళ్తుంటే ఆ దుమ్ము ఫాగు కలిసి దారి సరిగ్గా కనపడక రోడ్లు బాగుండవండి. అక్కడ ఒక ఊరు దగ్గర అక్కడ రోడ్లు అధ్వానంగా ఉంటాయి. ఏ గొయ్యో రాయో ఏదో బండరాళ్ళు పెడతారు రోడ్డు మధ్యలో, ఏదో తగిలి పడిపోయి తలకి దెబ్బ తగిలి ఆయన పోయినాడు. సరే, ఏదో ఇన్వెస్టిగేషన్ అవుతోంది. దానికి మత కోణాన్ని తగిల్చి పెద్ద యాజిటేషన్. రాజమండ్రి అంతా ఉలిక్కిపడింది. అబ్బా, ఇంత క్రైస్తవం వ్యాపించిందా అని ఉలిక్కిపడింది రాజమండ్రి. అది సికింద్రాబాద్కు వచ్చింది. సికింద్రాబాదు మొత్తం రోడ్లన్నీ బంద్, ఒక పూట ట్రాఫిక్ బంద్. ఎందుకంటే ఇంత క్రైస్తవం వ్యాపించిందా అని. నన్ను అడిగితే ఈ క్రైస్తవం వ్యాపించడానికి కారణమేమి అని నన్ను అడిగితే నేను ఈ సెకండరీ కాజెస్ చూడను. వాళ్ళు ఇవాంజలిస్టులు, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు అందరికీ వస్తున్నాయి. డబ్బులు అనివాడు ఎవడో నాకు కనపడలేదు. దేవుడి పేరుతో ప్రతివాడు డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఎక్స్ట్రేనియస్ కాజెస్. వాటిలో కొంత వాస్తవం ఉండొచ్చును. అసలైన కాజ్ ఏమిటంటే, మేము మతానికి అధిపతులము, మతానికి మూల పురుషులము అన్నవాళ్ళు, పీఠాధిపతులు, ఆశ్రమముల యొక్క హెడ్స్, రిలీజియస్ గురూస్ ఆఫ్ సోషల్ స్టాండింగ్, వీళ్ళందరూ కూడా మనిషి నుంచి విడగొట్టి మన సాటి సోదరుణ్ణి దూరం పెట్టి డోంట్ టచిస్ట్స్ కింద మారిపోయినారు. డోంట్ టచ్, అస్పృశ్యతని పాటించే లెవెల్లో మారిపోయినారు.